హలో వెల్కమ్ టు తెలుగు తమ్మి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సో రైట్ నో ఇప్పుడు ఆల్రెడీ హలీం సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇక హలీం అంటే మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ వచ్చేసరికి కొన్ని స్పాట్స్ ఉంటాయి. వాటిలో రైట్ నో నేనైతే షాగ్ హౌస్లో ఉన్నాను. షాగ్ హౌస్లో కొన్ని ఫుడ్ నేను ఆర్డర్ పెట్టుకుంటాను. అలాగే అక్కడ ఉన్న ఫుడ్ రిలేటెడ్ ఐటమ్స్ని కూడా నేను మీకు చూపిస్తాను. దీని గురించి బెస్ట్ రివ్యూ నేను ఇక్కడ తీసుకొచ్చి చెప్తాను. షాగ్ హౌస్ అండ్ ఆల్సో ఇంకొకటి పిస్తా హౌస్, ఇట్లా ర్యాండమ్గా 2 రెస్టారెంట్స్ ఉన్నాయి. బేసిక్గా ఏంటంటే హైదరాబాద్లో ఎక్కడ చూసినా సరే మీకు పెద్ద రెస్టారెంట్లు ఈ 2 మాత్రం హైలైట్ అనమాట హలీంకి. సో ఈ 2 ఫుడ్ ఐటమ్స్ నేను తీసుకువెళ్ళి దాన్ని టేస్ట్ చేసి నేను మీకు రివ్యూ ఇస్తాను. సో ప్లీజ్ ఫాలో మీ. సో షాగ్ హౌస్ నుంచి రైట్ నో అయితే నేను మినీ ఒకటి ఆర్డర్ పెట్టాను. సో చూస్తున్నారు కదా, షాగ్ హౌస్ నుంచి అయితే నేను హలీం తీసుకొచ్చిన. ఇప్పుడు పిస్తా హౌస్కి వెళ్తున్నాము. అక్కడ కూడా ఒక హలీం మినీ ఏదైనా తీసుకొని అక్కడ ఉన్న ఫుడ్ ఐటమ్స్లో ఏదైనా ఇంకేమైనా ఆర్డర్ ఉంటే నాకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే అది కూడా తీసుకొచ్చుకొని మీకు టేస్ట్ చేసి చెప్తాను. సో పిస్తా హౌస్ దగ్గర ఉన్నా అనమాట. ఇక్కడ కూడా నేను హలీం రిలేటెడ్ ఒక ఐటమ్ నేను తీసుకుంటాను. ఆర్డర్ పెట్టి ఆ ఫుడ్ ఐటమ్స్ కూడా ఎలా ఉన్నాయో నేను టేస్ట్ చేసి చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. సో పిస్తా హౌస్లో నేను ఇప్పుడు 2 ఐటమ్స్ ఎక్స్ట్రా తీసుకున్నా. అవి వచ్చేసరికి ఒకటి ఖదూర్కి స్వీట్ అన్నమాట, ఇంకొకటి ఫలూడా. ఫలూడా బేసిక్ ఏంటంటే వీళ్ళు థిక్ షేక్ లాగా చేస్తారు. ఫ్లేవర్ బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇక్కడికి వచ్చి. అదే సో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అగైన్. సో మొత్తానికి ఫుడ్ మొత్తం తీసుకొచ్చింది మొత్తం సెట్ చేసేసాను, అందుకే కొంచెం టైం పట్టింది. చెప్పాను కదా, పిస్తా హౌస్ నుంచి హలీం అండ్ ఆల్సో షాగ్ హౌస్ నుంచి హలీం తీసుకొచ్చాను. అండ్ ఆల్సో 2 స్వీట్ ఐటమ్స్ కూడా తీసుకొచ్చాను. అక్కడ ఏంటంటే మొత్తం క్రౌడ్ ఉంటుంది కాబట్టి నాకు కొంచెం డిస్టర్బెన్స్ ఉండి ఇట్లా ప్లాన్ చేసుకున్నా. సో ఇది ఈరోజు తిని మీకు చెప్తాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నేను హలీం ఎక్కువ తినలేను బేసిక్గా చెప్పాలంటే. సో నేను నా ఫ్రెండ్ని కూడా ఇన్వైట్ చేద్దాం అనుకున్నాను. వన్ ఆఫ్ ద మై ఫ్రెండ్ ఈ శ్రీకృష్ణ. సో బ్రో రా బ్రో ఒకసారి రండి. హాయ్ బ్రో. హాయ్ బ్రో, నైస్ టు మీట్ యూ. సో కూర్చోండి. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈజ్ శ్రీకృష్ణ. ఇతను కూడా ఈ వీడియోలో పార్టిసిపేట్ చేస్తా అన్నారు. సో మేమిద్దరం కలిసి ఈ హలీం రిలేటెడ్ వీడియోలో మేము తీసుకొచ్చిన ఈ ఫుడ్ ఐటమ్ టేస్ట్ చేసేసి మీకు రివ్యూ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ ఫుడ్ ఐటెంలో ఉన్న ఈ క్వాంటిటీ ఎంత ఇచ్చారనేది ఒకసారి చెక్ చేద్దాము. దాని తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఓకేనా? చూశారు కదా, క్వాలిటీ పరంగా అండ్ ఆల్సో ప్యాకింగ్ పరంగా కూడా నేను మీకు చూపించాను. సో హీట్ చూసుకున్నట్లయితే ఇది వచ్చి కొంచెం వామ్ ఉంది ఇంకా, అండ్ ఆల్సో ఇది కొంచెం హీట్ ఉంది. ప్యాకింగ్ పరంగా అండ్ ఆల్సో క్వాలిటీ పరంగా పర్లేదు. ఇది వచ్చేసరికి 300 తీసుకున్నాడు వాడు విత్ GST. అండ్ ఆల్సో షాగ్ హౌస్లో వచ్చేసరికి 200 తీసుకున్నాడు. సో పర్లేదు, ఒకసారి తిని మా బ్రదర్ కూడా చెప్తాడు ఎలా ఉంది అంటే అనేది. చూద్దాం ఒకసారి. తినండి. మీ తర్వాతే పెద్దవాళ్ళు తిన్న తర్వాతే కదా మాలాంటి చిన్నవాళ్ళు తినాల్సింది. చియర్స్. ఇది రఫ్గా చియర్స్. నా హలీం వచ్చేసరికి జ్యూసీ ఉంది. నాది కొంచెం థిక్ ఉందన్నమాట. బాగా బోన్స్ ఉన్నాయి అండ్ ఆల్సో బోన్స్ ఉన్నాయంట. సో ఇది పిస్తా హౌస్లో వీళ్ళు ఏం చేశారంటే మొత్తం స్మాష్ చేసేసి స్మూత్ చేసినట్టున్నారు. అది వచ్చేసరికి షాగ్ హౌస్లో హార్డ్ ఉంది అండ్ ఆల్సో దాంట్లో బోన్స్ ఉన్నాయి. టేస్ట్ ఎలా ఉంది మరి? ఫ్లేవర్ ఎలా వచ్చింది? సాఫ్ట్ వచ్చిందా, హార్డ్ వచ్చిందా? టేస్ట్ బాగానే ఉంది కానీ బోన్స్ పీసెస్ ఎక్కువ. ఓకే. సో స్మూత్నెస్ లేదు. నా దాంట్లో బోన్స్ రాలే, అసలు ఎక్కడ బోన్స్ రాలేదు. కాకపోతే ఇతని దాంట్లో నిజంగానే బోన్స్ ఉన్నాయి, లోపల కింద గ్రౌండ్లో తగులుతుంది. అయితే ఏంటంటే ఇంగ్రీడియంట్స్ బాగా వేసారండి. పిస్తా హౌస్ అయితే పర్లేదు, ప్యాకింగ్ పరంగా పర్లేదు. అండ్ ఆల్సో
ఇక మొత్తం మనం 300 పెట్టి బిర్యానీ తిన్నా సరే మనకి చివరిలో నిమ్మకాయ అనేది కంపల్సరీ. అందుకని నాకు కొంచెం నిమ్మకాయ యాడ్ కావాలని చెప్పి ఫ్లేవర్ కోసం అని చెప్పి యాడ్ చేసుకున్నా. మీకు ఇష్టమైతే మీరు యాడ్ చేసుకోండి. హలీం మాత్రం రంజాన్ స్పెషల్ అని ఎందుకు అంటారో మాత్రం ఇది తింటుంటే బాగా తెలుస్తుంది. బేసిక్ ఏంటంటే బిర్యానీ బటర్ నాన్ అండ్ ఆల్సో లైక్ పన్నీర్ చాలా రకాలు తింటాం, కానీ రంజాన్ మాసం వచ్చేసరికి మనకి ఎక్కువ హలీం తినడానికి క్యూ కడుతుంటారు. నేను కొంచెం ఎర్లీకి వెళ్ళడం వల్ల మీకు అక్కడ క్రౌడ్ కనబడకపోవచ్చు, బట్ నైట్ టైం అయితే 1 to 2 వరకు కూడా స్టిల్ వాళ్ళు హలీం అమ్ముతానే ఉంటుంటారు. క్రౌడ్ మరి ఎందుకు వచ్చి పరిగెత్తుకుంటే అక్కడ తింటుంటారు అనేది మనం చెప్పలేం అనమాట. అండ్ ఆల్సో మా బ్రదర్ కూడా ఒకసారి అడుగుదాం, ఇప్పటికి ఎన్ని ఇయర్స్ అయింది మీరు హలీం తిని? లాస్ట్ ఇయర్ తిన్నారా? తిన్నా, నేను 3 years నుంచి తింటున్నా. 3 years నుంచి తింటున్నారు అనమాట. పిస్తా హౌస్లో తింటా, ఈసారి షాగ్ హౌస్లో. ఓకే, అంటే నేను పిస్తా హౌస్ తీసుకొచ్చిన రెండు నాకు ఎక్కువ నేను తినలేను అనమాట. అందుకని నేను ఏం చేశానంటే నేను షాగ్ హౌస్ తిన్నా ప్రీవియస్, నాకు ఒక ఐడియా ఉంది అది ఎలా ఉందనేది. సో పిస్తా హౌస్ కూడా ఒకసారి టేస్ట్ చేద్దామని చెప్పి నేను సరే ఈసారి పిస్తా హౌస్ టేస్ట్ చేస్తున్నా. సో తన రివ్యూ ఎలా ఇస్తాడనేది షాగ్ హౌస్ మీద అతనే చెప్పాలి. చెప్పండి ఎలా ఉంది షాగ్ హౌస్, ఎలా ఉంది? రెండు ఈక్వల్ గానే ఉంది టేస్ట్ పరంగా. కొంచెం క్వాంటిటీ స్మూత్నెస్ పరంగా పిస్తా హౌస్ బాగుంది, ఇది షాగ్ హౌస్ కొంచెం ఎక్కువ స్మాష్ అవ్వలేదు. ఇంగ్రీడియంట్స్ బాగా వేసారనమాట, అది దీని సీక్రెట్ ఆఫ్ ద ఫార్ములా. అండ్ ఆల్సో బోనస్ దొరకట్లేదు. లాస్ట్ టైం నేను షాగ్ హౌస్కి వెళ్ళినప్పుడు నేను నా ఫ్రెండ్ తిన్నాం ఆల్రెడీ, ఇదే డబ్బా కంప్లీట్ చేయడానికి నాకు వల్ల కాల. సో ఇప్పుడు ఏం చేశానంటే పిస్తా హౌస్కి వెళ్దాము, ఒకసారి పిస్తా హౌస్ ట్రై చేద్దాం అని చెప్పి పిస్తా హౌస్ తీసుకున్నా. అతనికి ఒకసారి తిన్నాడో లేదో అని చెప్పి నేను షాగ్ హౌస్ ఇప్పించాను. సో ఇతను ఏంటంటే బేసిక్గా చాలా వరకు ఫుడ్ ఐటమ్స్ తినేసాడు ఇప్పటికీ. ఈ ప్రపంచంలో ఉన్న ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు అన్నీ తినేశాడు. సో కొత్తగా ఏదన్నా ఆయనకి తీసుకొచ్చి తినిపిద్దాం అన్నా సరే ఆయన ఇదా ఇది నథింగ్ కదా, ఇది నథింగ్ కదా అని చెప్తుంటాడు. అందుకనే నేను స్పెషల్గా ఈ పర్సన్ తీసుకొచ్చుకొని కూర్చోబెట్టుకొని ఈ పిస్తా హౌస్ లో బాగుందా లేదా నీకు షాగ్ హౌస్ బాగుందా అని చెప్పి చెప్పడానికి ఈయన్ని తీసుకురావడం జరిగింది. బేసిక్గా నేను చాలా మందిని తీసుకురాను, కానీ తీసుకొచ్చిన పర్సన్ ఒకరైనా సరే అతను బ్యాక్గ్రౌండ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. అలాంటి పర్సన్ నేను తీసుకొచ్చాను. మీరు నెక్స్ట్ టైం వెళ్తే కనుక షాగ్ హౌస్తో సింగిల్గా తినాలనుకుంటే వెళ్ళండి, బట్ గట్టిగా ఫ్యామిలీతో తినాలంటే మాత్రం ఇక్కడ చూడండి పిస్తా హౌస్కి వెళ్ళండి. నేను ఇచ్చే రిఫరెన్స్ ఎందుకంటే బేసిక్గా పిస్తా హౌస్ వచ్చేసరికి మనకి ఎక్కువ బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ ఆల్సో హైదరాబాద్లో రంజాన్ అనగానే హలీంకి ఎక్కువ పిస్తా హౌస్కే ప్రిఫర్ చేస్తారు, చాలామంది వస్తుంటారు. సో మీరు కూడా అక్కడే ట్రై చేయండి. మేము ఒకసారి తిని కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాం. మేము కూడా హైదరాబాద్లో ఏంటంటే ఫుడ్ లవర్స్కి సపరేట్గా చెప్తున్నా, డిస్టెన్స్ ఎంత ఉందనేది మేము చూడం అనమాట. టీ తాగాలంటే సరదాగా ఫ్రెండ్స్ని వేసుకొని ఒక 15 kilometers వెళ్ళిపోతాం. రిలాక్స్గా ఒక స్మోక్ అండ్ ఆల్సో చాయ్ కొట్టామనుకో సెట్ అయిపోద్ది. హలీం కూడా అలాగే పాయా సూప్ విత్ బిర్యానీ అండ్ ఆల్సో లాస్ట్లో హలీం తినాలనుకోవడం కోసం కొన్ని స్పాట్స్ తీసుకెళ్ళి ఆ స్పాట్స్లో మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటాం. ఇంకో విషయం ఏంటంటే 365 daysలో దొరకంది ఈ రంజాన్ మాసంలోనే దొరికింది ఇది హలీం. అందుకనే జనం ఇంత బాగా ఎగబడతారు. అసలు ప్రైజెస్ విషయంలో కూడా ప్యాకేజ్లు ఫ్యామిలీ ప్యాకేజీలు వచ్చేసరికి 1500 ఇంత పెద్ద పెద్ద డబ్బాలు ఉన్నాయి అక్కడ. నాకు ఈ ఒక్క డబ్బానే ఆల్రెడీ స్టమక్ ఫుల్ అయిపోయింది. దీని తర్వాత ఈ స్వీట్ కుర్బానికా మీఠా తింటే అదిరిపోద్ది సెట్ అసలు కుర్బానికా మీఠా. సో నీకు అది రెగ్యులర్గా అన్ని ప్లేసెస్లో దొరకదు, పిస్తా హౌస్లో వాడు స్పెషల్గా చేసిస్తారు. ఒకసారి కుదిరితే మీరు కూడా ట్రై చేయడానికి వెళ్ళండి. అండ్ ఆల్సో ఇది వచ్చేసరికి ఫలూడా అనమాట. చూసారు కదా వాడు థిక్ షేక్లా చేశాడు, మొత్తం చూసి ఉంది. మనకి నైట్ ఫుడ్ కోర్ట్స్లో కొంతమంది ఫలూడా బాగా చేసిస్తారు. సో అక్కడ ఏంటంటే మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేసిస్తారు, ఇందులో కూడా బాగా వేశారు. ఒకసారి ఇక్కడ కూడా ట్రై చేద్దామని చెప్పి తీసుకొచ్చాను. చూద్దాం రెండింటి. చార్మినార్ దగ్గర అయితే ఇంకా బాగుంటారు జనాలు, పిస్తా హౌస్ దగ్గర. చార్మినార్ బాగుంటుంది. పిస్తా హౌస్ ఏంటంటే పిస్తా హౌస్ బ్రాంచ్లు ఏరియాని బట్టి ఫ్లేవర్ కూడా మారుతుంది. అన్ని ప్లేసెస్లో సేమ్ టేస్ట్ ఉండదు. ఇది మటన్ వేసారు అనుకుంటా, చికెన్ కూడా కాదు ఇది. ఇది మటన్ వేసారు అనుకుంటా, చికెన్ కూడా కాదు ఇది. అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? మటన్ హలీం ఇది. ఓకే మటన్ అనుకుంటా, నేను చికెన్ అనుకుంటా. నా చేత మటన్ తినిపిస్తాను. ఇట్స్ ఓకే. ఫుడ్ లవర్స్కి మటన్ అయితే ఏంటి, చికెన్ అయితే ఏంటి, తినటం ఇంపార్టెంట్. మస్త్ యాక్షన్ చేస్తున్నావురా, ఏడ నేర్చుకున్నావు? తిని రివ్యూ ఇచ్చామా లేదా అనేదే మా టాస్క్ అనమాట. సో మొత్తానికి హలీం అయితే కంప్లీట్ అయిపోయింది. అమ్మ చాలా తిని నూనెంతా ఎదులా ఉంది. సో స్వీట్ తినాల్సిందే. సో కుర్బానికా మీఠా ఒకసారి ట్రై చేద్దాము.
సో ఇది టేస్ట్ చేద్దాం ఒకసారి. బాగుంది. ఈ స్వీట్ మాత్రం బాగుంది. లోపల మనకి సగ్గు బియ్యం అండ్ ఆల్సో సేమియా రిలేటెడ్ ఐటమ్స్ కూడా దొరుకుతుంటాయి. డ్రై ఫ్రూట్స్ వేసాడు, కొంచెం డ్రై ఫ్రూట్స్ బాగున్నాయి. సో నేను ఒకసారి ఇది థిక్ షేక్ ట్రై చేస్తాను. మా బ్రదర్ కుర్బానీ కమ్మీటర్ ట్రై చేస్తాడు. సో మాకు ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ఇవే అనమాట. సో అది హలీం తిన్న తర్వాత స్వీట్ తింటే మామూలు లేదు అసలు. లైక్ ఎలా అంటే హలీం హాట్ కాఫీ లైక్ ఎలా అంటే హాట్ మెటీరియల్ తిన్నట్లుంది, తర్వాత కోల్డ్ మెటీరియల్ వెళ్తున్నట్లుంది. చల్లగా ఉంది కడుపు అయితే. అమోఘం. స్వీట్ మాత్రం అదిరిపోయింది. స్వీట్ అమోఘం. అండ్ ఆల్సో పిస్తా హౌస్లోని హలీం తిన్నాక మీరు స్వీట్ మాత్రం మళ్ళీ ట్రై చేయండి. మీరు సరిగా స్వీట్ తినాల్సిందే, తినకపోతే మేము ఒప్పుకోం, నిరాహార దీక్ష చేస్తాం. స్వీట్కి వెళ్ళాల్సిందే. మీరు ఎందుకు చెప్తున్నానో ఒకసారి అర్థం చేసుకోండి. సో అదండి ఈ వీడియోలో హలీం రిలేటెడ్ రివ్యూతో పాటు స్వీట్ రివ్యూ కూడా మేము చాలా బాగా ఇచ్చామని మేము అనుకుంటున్నాం. మీరు కూడా వీడియోలో పాయా సూప్తో వస్తాడు. పాయా సూప్ కానీ లేకపోతే మంచి మంచి ఫుడ్ ఐటమ్స్తో పాటు ఫుడ్ ప్లేసెస్ కూడా మేము రివ్యూ ఇస్తాం. సో ప్లీజ్ వాచ్ అవర్ తెలుగు తమ్మి యూట్యూబ్ ఛానల్ అండ్ ఆల్సో కింద బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టండి. సో తెలుగు తమ్మి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న బెల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టండి. ఇది సో ఎలా ఉంది ఈ వీడియో? నాకు తెలిసి మేము చాలా బాగా రివ్యూ ఇచ్చాము. హలీం మాత్రం ఫుల్ నిండిపోయింది. హలీం ఫుడ్ కంప్లీట్ అయిపోయింది అండ్ ఆల్సో స్వీట్ కూడా సెట్ అయిపోయింది. ప్రతిసారి మా ఛానల్ గురించి నేనే మాట్లాడుతున్నాను కాబట్టి ఈసారి నా ఆడియన్స్ పరంగా ఒక అతన్ని తీసుకొచ్చుకున్నాను. సో ఇతను లాస్ట్లో క్లైమాక్స్ ఎండింగ్ ఇస్తానన్నమాట. సో ప్లీజ్ గో హెడ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ తెలుగు టమ్మీ యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టండి. బాయ్.